గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగంలో భాగంగా కన్య రాశి వారికి ఎలా ఉందంటారు? కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో 8 ఆదాయం 11 ఖర్చుగా చెప్పబడుతోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల వారికి ఖర్చు ఎక్కువ కనబడుతుంది కదా, భయం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అందరికీ లాభం ఎక్కువ ఉంటుంది. సో ఖర్చు కనబడుతూ ఆదాయం తక్కువ ఉన్న ఖర్చు ఎక్కువ ఉన్న గౌరవం 3, అవమానం కూడా 3గా చెప్పబడుతుంది. అంటే ఒక రకంగా సమాన స్థాయిలో ఉన్నారు. అంటే ముగ్గురు అవమానం చేస్తే ముగ్గురు గౌరవిస్తారు. బట్ కానీ వీరికి లాభం ఉంది. అదేంటంటే ఎలా ఉందంటే రాజ్యస్థానంలో గురుడు ఉన్నాడు వీరికి, అంటే 10వ స్థానంలో గురుడు ఉన్నాడు. రేపు జూన్ నుంచి 11ంటికి వస్తాడు. కన్యా రాశి వారికి జూన్ వరకు జాగ్రత్తగా ఉంటే జూన్ నుంచి మీరు అనుకున్నది సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా, కుటుంబ పరంగా కానీ, సమస్యల నుంచి బయటపడడానికి కానీ, అలా ఏదన్నా విదేశీయానం కానీ, లేదా తీర్థయాత్ర సేవన కానీ వీరికి అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతానికి సప్తమంలో శని కూడా యోగకారకుడే, అంటే ఆయన నెగిటివ్ ఏం చేయడు. అలానే పాజిటివ్ లేకపోయినా వివాహాది నిత్య కార్యక్రమాలు అటువంటి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేయసి ప్రియులు మాత్రం తప్పుగా, అంటే పెద్దల్ని ఎదిరించి వెళ్తే మాత్రం జీవనం అక్కడికే సమాప్తం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో చనిపోతారని చెప్పట్లేదు, మీరు తల్లిదండ్రులు ఎదిరించిన తర్వాత మీ జీవితం అక్కడికి స్టాప్. ఇంక మీరు ఎదుగుదల అనేది ఇంకా మనకి కామెడీలో చూపిస్తారు, తప్పుగా అనుకోదు. కామెడీ మనకి స్కూల్ పిల్లలు వచ్చేసి గోడ దూకి బ్యాగులు వేసుకొని స్కూల్ ఎగ్గొట్టిపోతున్నప్పుడు నెక్స్ట్ సీన్లో వాళ్ళని పేపర్లు కొంటాం అని చెత్త రిక్షాలు చూపిస్తారు, కామెడీగా చూపిస్తారు. అలాంటివి జరుగుతాయి వీళ్ళకి. అంటే అక్కడ వీళ్ళ జీవితం స్టాప్ అయిపోతుంది. తల్లిదండ్రులు ఎదిరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం మీకు ఏమి ఉండదు. కాబట్టి బీ కేర్ఫుల్. తల్లిదండ్రులతోనే మీరు ఫాలో అయితే మీకు లాభం ఉంటుంది. తప్పు తల్లిదండ్రులని ఒప్పించండి, అది ప్రయోజనం ఉంటుంది. సరే, ఈ విషయం పక్కన పెడితే రైతులకి మొదటి పంట సామాన్యం, రెండవ పంట లాభాన్ని పొందుకోవడం. కళాకారుల క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు మాత్రం లాభస్థానంలో గురుడి వల్ల వీరికి ప్రయోజనం, వివాహ యోగం, ధనయోగం, పంట లాభము, రుణపీడా పరిహారము, రోగనాశనం, సంతాన యోగము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారతో కూడా అనుకూలత పొందుకునే అవకాశాలు. కానీ జూన్ 2 వరకు మాత్రం అనేకమైనటువంటి కష్టాలు, చికాకులు ఇవి ఉంటాయి. ఇది శని ప్రభావం అనుకూలంగా లేకపోవడం, గురుడు దశమంలో ఉన్నాడు. కొన్ని పనులు అవుతాయి కానీ 90% ఒత్తిడితో పూర్తయితే 10% సులువుగా పూర్తవుతాయి. జూన్ 2 వరకు ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. మళ్ళీ జూన్ టు అక్టోబర్ వరకు చాలా బాగుండి మళ్ళీ నవంబర్, డిసెంబర్లో మళ్ళీ వీరికి నష్టాన్ని, ఎందుకంటే వ్యయంలో గురుడు వచ్చేస్తాడు. అతిచారం వల్ల వ్యయంలో గురు ఉంటాడు. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో మళ్ళీ మీకు ఇబ్బందికర వాతావరణం, ధన నష్టం, అవమానం, చికాకులు, అనారోగ్యం, అబ్డోమెన్ ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం వచ్చే అవకాశం, నేత్ర సంబంధ అనారోగ్యాలు, ఇవి కూడా ఈ రాశి వారికి మోకాళ్ళ సంబంధించిన ఇబ్బందులు, ఇవి కూడా 3 నెలల్లో ఇబ్బంది పెట్టే అవకాశం, మేబీ శస్త్రచికిత్స కూడా అవసరం రావచ్చును. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఆ 3 నెలలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. బట్ మరి ఎన్నిటికీ దూరం జరగాలంటే ఏం చేసుకోవాలి? జన్మజాతకాన్ని ఒకసారి చూయించుకునే ప్రయత్నం ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పారాయణం, దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల వీరికి మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి తప్పకుండా ఫాలో అయితే మీకు అనుకూలమైన శుభయోగాలు. బట్ ఏదేమైనా నూతన వస్తు వాహనాదులు కూడా కొనుగోలు అవకాశం, విద్యా సంపూర్ణత ఉంది వీరికి, అది చెప్పవచ్చు. అంటే ఎంత పాజిటివ్ ఉందో నెగిటివ్ కూడా, నెగిటివ్ ఎక్కువగా ఉంది, పాజిటివ్ తక్కువగా ఉంది. అంటే నెగిటివ్ ఎక్కువగా ఉంది. చెప్పే కదా, మనకి జూన్ 2 వరకు వ్యయంలో దశమంలో గురుడు పెద్దగా లేడు. తర్వాత మళ్ళీ మీకు వీరికి 12ంటికి వస్తాడు గురుడు, అక్కడ పెద్ద నష్టమే. కేవలం 5 మాసాలు మాత్రమే బాగుంది, 7 మాసాలు నెగిటివ్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ నెగిటివ్ వల్ల కూడా విపరీతమైన నెగిటివ్ ఉంది, ఎక్కువ నెగిటివ్ ఉంది. 12ంటి గురుడు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం కలిగిస్తాడు. అదే అంటున్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రం మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. బీ కేర్ఫుల్. చాలా చక్కగా చెప్పారు.